ఈరోజు 20/4/2025 తేదీ డిఎస్సి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో డిఎస్సి రిక్రూట్మెంట్ విడుదల చేయడం జరిగింది. దీన్ని క్షుణ్ణంగా పరిశీలించగా డిఎస్సి వ్రాసే దివ్యాంగ అభ్యర్థులకు ఇది చాలా అన్యాయంగా ఉన్నదని తెలుస్తుంది. డిఎస్సిలో దివ్యాంగులకు ఏ విధమైన పోస్టులు లేవు. వెర్టికల్ ఆర్డరు, హారిజాంటల్ ఆర్డర్ అన్నారు తప్ప ఏ రిక్రూట్మెంట్ తీసినా దివ్యాంగులకు అన్యాయం జరుగుతున్నది. ఈ కూటమి ప్రభుత్వంలో డిఎస్సిని కాలయాపన చేస్తూ 12 నెలలకు మొట్టమొదటి సంతకంతో 11 నెలల తర్వాత డిఎస్సి విడుదల చేయడం జరిగింది. అందలి పరిశీలించక దివ్యాంగులకి ఏ విధమైన ఉద్యోగాలు లేవు. కానీ దివ్యాంగులు చాలా ఇబ్బందులు పడుతున్నారు. వారికి 54 సంవత్సరములు వచ్చేసినాయి. వాళ్ళు నిరుద్యోగులుగా మిగిలిపోతున్నారు. డిఎస్సి పూర్తి చేసి, బీఈడీలు పూర్తి చేసి, హెచ్జిడీలు పూర్తి చేసి, టెట్ క్వాలిఫై అవి ఎప్పుడా అని ఎదురు చూస్తున్న ఈ ఉపాధ్యాయ నియామకాలకు వారికి నిరాశ మిగిల్చింది. దీనికి అనుగుణంగా మరి ప్రభుత్వం వారు సహకరించి దివ్యాంగులకి ప్రత్యేక డిఎస్సితో వారికి క్వాలిఫై అయిన దివ్యాంగులందరికీ కూడా ఉపాధ్యాయ నియామకాలు చేపట్టాలని, అలాగే 16,347 పోస్టుల్లో 4% రిజర్వేషన్ పాటించినట్లయితే వారికి సుమారు రమారమి 700 పోస్టుల దాకా మరి వాళ్ళకి కేటాయించబడతాయని, ఈ విధంగా కూడా ఆలోచించి ప్రభుత్వం వారు దివ్యాంగులకి సహకారం అందించవలసిందిగా, దివ్యాంగులకి ఉద్యోగాలు కల్పించవలసిందిగా కోరుచున్నాం. ఇట్లు దొడ్డిపట్ల శ్రీనివాస్, దివ్యాంగ మహాసంఘటన కార్యవర్గ సభ్యులు, 9490188924.